హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ప్రేక్షకులందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈరోజు మటన్ కర్రీ గురించి తెలుసుకుందామా? మటన్ కర్రీ చేసుకుందాం రండి. ఈ మటన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక ఆనియన్ అండి, కొంచెం కరివేపాకు, 2 మిర్చి, 2 టమాటా సన్నగా కోసుకున్నాను, కొంచెం కొత్తిమీర, ఒక చెక్క చిన్నగా 2 పీసెస్ చేసుకున్నాను, 3 లవంగాలు తీసుకున్నాను, ఒక ఇలాచి తీసుకున్నాను. ఇవి కొంచెం తక్కువ వేసుకుంటే మనకి గ్యాస్ ట్రబుల్ ఉండదు, గొంతులో మంట ఉండదండి. అందుకని నేను తక్కువ తీసుకుంటాను. గరం మసాలా, అల్లం పేస్ట్, ఒక 2 స్పూన్ల అల్లం పేస్ట్ అండి. కొబ్బరి మసాలా చేసి పెట్టుకున్నాను, కొంచెం చిన్న కొబ్బరి పెట్టుకున్నాను. దీంట్లో ఏమీ లేదండి, ఉట్టి కొబ్బరిని. గిన్నె పెట్టేసుకున్నాను. చూసారా, ఈ మెజర్మెంట్ ఇదనమాట. చిన్న గరిటె ఉంటుంది దీనికి. దీంట్లో 3 స్పూన్లు. ఇది చేస్తుంది 1/2 కిలో మటన్ అండి. 1/2 కిలో మటన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవి. దీంట్లో 3 స్పూన్లు వేస్తున్నానండి ఆయిల్. ఇవ్వండి, 1/2 కిలో మటన్ అన్నమాట. అది కడిగేసేసి వాష్ చేసేసి పెట్టేసుకున్నాను. కొంచెం మనం ఎంతసేపు ఉన్నా కూడా ఆ వాటర్ వస్తూ ఉంటాయండి, ఆ వాటర్ తీసేయాలి. ఇప్పుడు దీంట్లోకి లవంగాలు వేసుకున్నాను, చెక్కేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎగిరిపోయిందండి ఒకటి ఆనియన్. ఆనియన్ కొంచెం గోల్డ్ కలర్లో వస్తే కర్రీ టేస్ట్ ఉంటుందండి. అది వేగితే బాగుంటుంది. మనకి మటన్ మంచిగా మెత్తగా ఉడకాలంటే ఆ కర్రీలో అప్పుడే సాల్ట్ వేయకండి. సాల్ట్ వేయకపోతే కర్రీ బాగా ఉడుకుతుంది. కలర్ వస్తుంది కదా, గోల్డ్ కలర్. ఆనియన్ ఇదంతా 1/2 కిలో మటన్ కండి. కొత్తిమీర కొంచెం వేసుకున్నామని లాస్ట్లో వేసుకున్నాము. ఒక 1/2 స్పూన్ పసుపు వేసానండి. 2 స్పూన్స్ అల్లం పేస్ట్, కొంచెం వేగిన తర్వాత చెప్పాను కదండి, మటన్లో వాటర్ని తీసేసానని. జస్ట్ ఉట్టి మటన్ వేసేసుకున్నాం. సాల్ట్ అయితే ఇప్పుడు వేయనండి, తర్వాత వేసుకొని. ఎందుకంటే మటన్ మంచిగా మెత్తగా ఉడకాలి అంటే సాల్ట్ కొంచెం ఎండింగ్లో వేసుకుంటే బాగుంటుంది. దాంట్లో మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసేసి మూత పెట్టేసుకున్నాం. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ని అక్కడ మంచిగా దగ్గరకు వచ్చి ఉడికేసేసి వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మూత తీసి చూద్దామా ఎలా ఉందో. చూసారా ఎలా వచ్చింది? ఆయిల్ వచ్చేస్తుంది పైకి. ఇంకా వాటర్ ఇంకా
ఇప్పుడు దీంట్లో ఇవేంటి ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకున్నాను. పెరుగు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంట్లో పెరుగులో ఉన్న వాటర్ ఉంది కదా, దీంట్లో టమాటా వేసుకుంటే మర్చిపోతుంది. రెండు టమాటాలన్నీ వేసి సన్న పీసెస్ చేసుకుని దాంట్లో ఒక 2 స్పూన్లు కొబ్బరి పేస్ట్, పెట్టేసి ఈ పెరుగులో వాటర్, కొబ్బరి, టమాటాలు ఇంతా మటన్ అబ్జర్వ్ చేసుకుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసేద్దాం. ఇప్పుడు చూద్దామా ఎలా ఉందో కర్రీ. వాటర్ అంతా అయిపోయినాయండి, దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మనము ఒక గ్లాసున్నర వాటర్ పోసుకొని ఒక 3-4 విజిల్స్ రానిచ్చేసి విజిల్ పెట్టుకున్నాం అనుకోండి, ఈ వాటర్ అంతా దగ్గరకు వచ్చేస్తుంది. ఒక 3 విజిల్స్, ఎందుకంటే మటన్ కదండి, మటన్ కొంచెం ఎక్కువ ఉడుకుద్ది అనమాట, ఎక్కువ విజిల్స్ కావాల్సి వస్తుంది. అందుకని మనం దాంట్లో సాల్ట్ కనుక వేసుకోకపోతే, చూడండి నేను అబ్జర్వ్ చేస్తారా, కారం కూడా వేయలేదు. ఉప్పు కారం కొంచెం తర్వాత వేసుకుంటే మనకి మటన్ తొందరగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తాను. ఒక 3 విజిల్స్ రాగానే మటన్ కర్రీ రెడీ అవుతుంది. త్రీ విజిల్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. పీస్ చూడండి, కొత్తగా ఉడికేసింది. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేస్తాను, కారం,
పుదీనా కొత్తిమీర కొంచెం, ఈ కారం కొంచెం సాల్ట్ వేసాను కదా, అది ముక్కకు పెట్టేసి ముక్కకు ఉంటుంది కదా, ముక్కకి నేను కొద్దిగా గరం మసాలా వేసా. చూసారా ఎంత మెత్తగా వచ్చేసింది, చూపిస్తాను మీకు. ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, చేతితో అంటే ఇలా చేస్తుంది. చూడండి పీస్ స్మూత్. సూపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మటన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో. ఇంకెందుకు ఆలస్యం, తినేయడమే.